హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో రీసెంట్గా ఫిబ్రవరి మంత్లో అయితే మనకి 9 మూవీస్ రిలీజ్ అయ్యాయి. అవును బ్రో. బాజీపేట, బ్యాండ్ మేళము, కిస్మత్, గేమాన్, ఇంకొకటి బూట్ కట్ బాలరాజు, ఇంకా 5 ఉన్నాయి. ఏ మూవీ చూసారు బ్రో? బ్రో నేను మన సుహాస్ సినిమా అంబాజీపేట సినిమా చూశాను. నాకు చాలా బాగా అనిపించింది. బూట్ కట్ బాలరాజుకి పోయాను కానీ నేను డిస్సాటిస్ఫై అయ్యా. అయితే బూట్ కట్ బాలరాజు మన సోహెల్ గారు అయితే చాలా ఫీల్ అవుతున్నారు అన్న. బిగ్ బాస్లో నాకు చాలా కామెంట్లు చేశారన్న. ఇప్పుడు ఏమైందన్న, సినిమా టికెట్లు కూడా ఫస్ట్ రోజు అమ్ముడు పోవట్లేదని బాగా ఏడ్చుకుంటూ మాట్లాడారు. బ్రో బిగ్ బాస్ ఫ్రేము సినిమా ఫేమ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఏదో 4 గదుల్లో ఉన్నప్పుడు ఆయన యాటిట్యూడ్ నచ్చి ఆయనకు ఓట్లు వేసేసి అబ్బా మా సోహెల్ జింగిల్ క్యాడ్బరీ అని అనుకుంటారు. కానీ వన్స్ రియాలిటీలోకి వస్తే ప్రతి ఒక్కరూ బోర్ల పడాల్సిందే. ఆయన ఏదో ఆయన డబ్బులు కష్టపడి పెట్టి తీసాడని చెప్పి ఒపీనియన్తో మాట్లాడాడు. కానీ అన్ని కోట్లు పెట్టి ఆ సినిమాలో సత్తా ఉంటే జనాలు ఎందుకు చూడరు? లవ్ టుడే అని ఒక సినిమా వచ్చింది మన తమిళ్ది, ఇక్కడ వచ్చి మన దిల్ రాజు ప్రొడక్షన్లో వదిలేరు దాన్ని. ఎందుకు ఆ సినిమాకి అంత జనాలు ఎగబడిపోయారు? సినిమాలో కంటెంట్ ఉంది, ఈ సినిమాలో పత్యాపరం ఏం లేదు ఆడ. అందువల్ల జనాలు పోలా. ఇది నాకు తెలిసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ కోసం హాల్ ముందు ఏడిస్తే ఓ ఎమ్మోయుడు ఫీల్ అయిపోతాడు అని చెప్పి సినిమాలు చూడడానికి జనాలు పోతారే. కానీ అది క్లియర్గా కనిపిస్తుంది ప్రమోషన్ ఇది అని నాకు అనిపించింది. అంటే చిన్న హీరోలని మీరు ఆదుకోవట్లేదన్నా, మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, పెద్ద సినిమాలకు అయితే ఎగబడిపోతారు అని అంటున్నారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో బ్రో పెద్ద హీరో సుహాస్ చాలా చిన్న హీరో. కానీ ఆయన చేసే యాక్టింగ్ వేరు, సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది అందరిలో కల్లా. అందువల్ల యాక్టింగ్ నచ్చి చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో క్యారెక్టర్ బాగుంటే, దాంట్లో సీన్లు బాగుంటే, ఆ సినిమా స్టోరీ లైనప్ బాగుంటే ప్రతి ఒక్కరు సినిమా చూస్తారు. ఈ సినిమా బాగుంది కాబట్టి చూసారు. ఆ సినిమాలో ఏదో అందరినీ జబర్దస్తులను పెట్టుకొని వాయించేద్దామని ప్లాన్ చేశారు. కానీ అంత వర్కౌట్ అవ్వలే. కామెడీ ఓవర్ కామెడీ లాగా అనిపించింది నాకైతే. కొన్ని సీన్లు చూపించే విధానం కరెక్ట్గా లేదు. డైరెక్షన్ నాకు అనిపించిన విధానం ఒక్కొక్కటి మైండ్ సెట్ ఒక్కో విధంగా ఉంటుంది. నాకైతే ఆ విధంగా అనిపించింది. నేనైతే మన పోల్ చొక్కా రివ్యూ ఇచ్చిన పుచ్చుక్ 1.5 పాయింట్, దీంట్లో 0.47 రేటింగ్ ఆ విధంగానే అనిపించింది నాకైతే. కానీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి జనాల్ని ఆ పొలిటీషియన్లు ఆ విధంగానే చేస్తున్నారు. మీకు అది ఇస్తా ఇది ఇస్తా అని. వీళ్ళ సినిమా హీరోలు చూస్తే ఈ విధంగా చేస్తాం. మా సినిమా చూడకపోతే చూడొచ్చు కదా నా బొంగులో అని ఏడిస్తే ఏమొస్తుంది? నీలో సినిమా కంటెంట్ కరెక్ట్గా ఉంటే మన రీసెంట్గా రిలీజ్ అయిన హనుమాన్ సినిమాని తీసుకోండి. హనుమాన్ సినిమా ఏముంది? ఆ డైరెక్టర్కి నమ్మకం నేను తీసిన సినిమా బాగుంది అని, హీరోకి నమ్మకం నేను చేసిన యాక్టింగ్ బాగుంది అని. అంతమందితో పోటీ పడి నేను రిలీజ్ చేస్తాను, డైరెక్ట్గా రిలీజ్ చేశాడు, హిట్ కొట్టాడు. ఎందుకంటే స్టోరీలో అంత పట్టు ఉంది. స్టోరీలో పట్టు లేకుండా ఏడ్ చేసుకుంటే జనాల ముందు వచ్చే సింపతితో 4 ఓట్లు వేసి 4 రూపాయలు వస్తుంది బొంగ, అంత మించి ఏదదు. మీరు తీసే సినిమాలు కరెక్ట్గా ఉంటే ప్రేక్షకులు అనేవారు ప్రతి ఒక్కరు చూస్తారు భయ్య. అయితే 9 మూవీస్ రావడమే ఈ బూట్ కట్ బాలరాజుకి మైనస్ అంటారా? 9 మూవీస్ ఏమైనా ఒక పెద్ద హీరో ఉన్నాడు చెప్పండి. నాకు తెలిసి ఈ బూట్ కట్ బాలరాజు అన్న మనకి ఎంతో ఫేమ్ ఉన్న పుష్ప విలను మన ఆయన ఉన్నాడు కదా సునీల్, ఆయన్ని పెట్టాడు దీంట్లో. ఎంతమంది జబర్దస్త్ యాక్టర్ని పెట్టారు. మిగతా ఏ సినిమాలైనా పెద్దవాళ్ళు ఉన్నారు ఆలోచించండి. అందరూ అన్ని చిన్న సినిమాలే. చిన్న సినిమాలో కంటెంట్ ఏది ఉంది అని ఎదుర్కొని జనాలు చూశారు. అందరికీ బాగా సుహాస్ సినిమా నచ్చింది కాబట్టి చాలామంది వెళ్ళారు. అందులో సుహాస్ యాక్టింగ్ సంథింగ్ డిఫరెంట్. చూసేదానికి కర్రీగా ఉంటాడు. ఊడేమన్నా హీరా, మనం మాట్లాడుకుందాం హీరా. ఊడేమన్నా హైట్ ఉన్నాడా, 6 ప్యాక్ ఉందా, చింతపండు ఉన్నట్టు ఉంటాడు. చింతపండు ఉన్నట్టుండి కానీ చేసే నటన చాలా న్యాచురల్గా ఉంటుంది. అందువల్ల చూశారు. వీడు ఓవర్ యాక్షన్ సోహెల్ నాకు అనిపించేది. ఆయన ఓవర్ యాక్షన్ చేసి ఓవర్గా ఏదో డబ్బులు పెట్టేసాడు, ఒక 5 కోట్లు ఇల్లు కట్టుకోవాలనుకున్న డబ్బులు. ఆ బాధ, ఆ పెయిన్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి తెలియదు, ఇలా ఎక్స్ప్రెస్ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనిపించింది నా ఫీలింగ్ అది. అంటే ఫిబ్రవరి మంత్ అంటే మూవీస్ మంత్ కాదు, అంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు చాలా మంది స్టూడెంట్స్. మార్చిలో ఏప్రిల్లోనూ తెలుగు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు ఉన్న ఆంధ్ర, తెలంగాణ ప్రతి ఒక్కరు సినిమా పిచ్చోళ్ళు. రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే, ఎల్లుండి ఎగ్జామ్ ఉందంటే ఈరోజు నైట్ సినిమా చూసి చదువుకునే బ్యాచ్. అంతేగాని ఏ మంతో ఆ మంత్ అని కాదు. సినిమా నచ్చితే నైట్ షో కాదు, ఫస్ట్ షో కాదు, మార్నింగ్ 4 గంటల షో కాదు, ప్రతి ఒక్కరు ఎగబడి చూస్తారు. అది ఫేక్ న్యూస్. ఆయన ఏదో ప్రమోషన్ కోసం తప్పేల మాటలు మాట్లాడాడు కానీ అసలు అది కాన్సెప్టే కాదు. ఆయన పోవాలి. ఫస్ట్ సినిమా బాగుంటే ప్రతి ఒక్కరు పోయి ఉంటారు. ఫిబ్రవరి మంత్ అయితే ఎంతమంది ఇంటర్మీడియట్ పిల్లకాయలు కనిపించేది తెలుసా? మన సుహాస్ సినిమాకి నాకు అంతా ఇంటర్మీడియట్ పిల్లకాయలే. పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వకుండా సినిమాకి వచ్చారా, సినిమా చూసి చదువుకుంటారు. బొంగు 3 గంటల్లో ఆయన పొడి స్పీకేది ఏమిలే. సినిమా విషయం ఉండాలా, సినిమా కంటెంట్ ఉంటే ప్రతి ఒక్కరు ఎగబడి చూస్తారు. మనలో మన వాళ్ళు తెలుగు మొదలుగానే సినిమా లవర్స్ పిచ్చి మన వాళ్ళకి. అంటే నిజానికి ఈ మూవీస్ అనేవి డిసెంబర్లోనే రావాలి. కాకపోతే పెద్ద సినిమాల ఎఫెక్ట్ వల్ల ఇవి ఎటు దారి లేక ఫిబ్రవరిలో రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది.
అంటే సంక్రాంతికి రిలీజ్ చేసుకోవాలి. ఎప్పుడు రిలీజ్ అయింది కాదు బ్రో, బొమ్మ బాగుందా లేదా ఈ కాన్సెప్ట్ ఎవరైనా చూసేది. బొమ్మ బాగలేవాడు బొక్క బోర్ల పడింది, బొమ్మ బాగుంటే ఈ పత్యాపారం ఏమలే, హిట్ కొట్టుకొని వెళ్ళిపోయాను. సుహాస్ సినిమా కానీ ఎప్పుడో కావాల్సింది, ఇప్పుడే కదా వచ్చిందా, కానీ హిట్ కొట్టిందా లేదా? అంటే మరి గుంటూరు కారం చూసుకుంటే అది ఫ్లాప్ టాక్ వచ్చింది, కానీ చాలా కోట్లు కలెక్ట్ చేసింది, అది కూడా దసరాకు వచ్చింది. బ్రో సంక్రాంతి అంటేనే పండగ వాతావరణం. ప్రతి ఒక్కరు మనమని కాదు కానీ టౌన్లో సిటీల్లో ఉండేవాళ్ళు, పల్లెటూరులో మాత్రం ఎప్పుడు సినిమా సంక్రాంతి అప్పుడు అసలు ట్రాక్టర్లు వేసుకొని ఎద్దల బండ్లు కట్టుకొని ప్రతి ఒక్కరు రుచిగా పోతూ ఉంటారు. ఆ టైంలో మహేష్ బాబు క్రేజ్ వేరు. ఆయన సినిమా హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే ఆయన్ని చూసేదానికి పోయేవాళ్ళు బొచ్చా బోల్డ్ ఉన్నారు. ఎందుకంటే ఆ మాస్ ఇంపాక్ట్ ఆ విధంగా తెచ్చేసుకున్నారు. కానీ పెద్ద హీరో కాబట్టి కలెక్షన్ అయితే వచ్చింది. దీంట్లో ఈ సినిమా బాగాలేకపోయినా కలెక్షన్ కావాలి ఈయనకి. అంటే ఇప్పుడు కష్టపడితేనే, ఆ టైంలో వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనకేం తెలుసా? ఆ వయసులో చిన్నప్పటి నుంచి కష్టపడితే ఇప్పుడు ఆ ఫేమ్ వచ్చింది. ఎన్నో ఫ్లాపులు, ఎన్నో ఆ ఎదురు దెబ్బలు తగిలి ఈ టయానికి ఆయన కనిపిస్తే చాలు మేము టికెట్లు కొనుక్కొని పోతాం అనే రేంజ్కి పోయాడు. ఈయనగా నా అలాంటి సినిమాలు తీయమను, అంతేగాని 4 బిగ్ బాస్లో డైలాగులు వేసి కథ వేరే ఉంటుంది అనుకుంటే ఇక్కడ కథ వేరే ఉంటుంది అనే విధంగా చూపించాడు జనాలు. అంటే బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు హీరోలు అవ్వలేరా? అవ్వచ్చు బ్రో, నువ్వు హీరో అవ్వచ్చు, నేను హీరో అవ్వచ్చు. మనకు ఏదైనా కొత్తగా చెయ్యాలి అని ఆలోచన ఉండాలి. మనకు ఆ సత్తా ఉందో లేదో మనకు తెలిసిపోద్ది. బొంగు కెమెరా ముందు పడగానే మనం మాట్లాడే విధానం, మనం చేసే యాక్టింగ్, మనకు వచ్చే డ్యాన్స్లు వీటిలో ఉంచి తెలిసిపోద్ది. మంచి కంటెంట్ ఉంటే ఇప్పుడు చాలా చిన్న సినిమాలకు కానీ అవకాశం వస్తున్నాయి. స్టోరీ కరెక్ట్గా ఉంటే బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టుకోవచ్చు ఎవరైనా. పొద్దున పల్లవి ప్రశాంత్ కూడా ఛాన్స్ ఉంటుంది మూవీస్లో హీరో. బ్రో ఆయన గురించి మాట్లాడొద్దు బ్రో, ఆయన ఒక ఫేక్ అని నాకు అర్థమైంది. వన్స్ ఒక టైం బిగ్ బాస్ ఆడేటప్పుడు అనుకుంటా 50 లక్షలు వస్తే నేను ప్రతి రూపాయి నా జై జవాన్, జై కిసాన్, నేను కిసాన్ల కోసం కష్టపడతాను, ప్రతి ఒక్కటి నేను ప్రజల కోసమే 50 లక్షలు ఖర్చు పెడతా. ఇప్పుడు అబ్బా ఓడు ఎచ్చు చూడలేకపోతాం. ఏం ₹1 ఇచ్చి ప్రతిదీ నేను మీడియా ముందు చూపిస్తాను. ఏం చూపించాడు మీకు? ఏమైనా వచ్చింది ఒక వీడియో ఏదైనా? ఏమే ఇప్పుడు ఆయన వచ్చి 2 బౌన్సర్లు పెట్టుకొని చెంగు అని తిరుగుతాడు. ఎవ్వడైనా ఇంత అందరూ దొంగనా కొడుకులే, ఫేమ్ కోసం ఇవన్నీ. థ్యాంక్ యూ. ఓకే. హాయ్ బ్రో. హాయ్ బ్రో, రీసెంట్గా అయితే 9 మూవీస్ రిలీజ్ అయ్యాయి. వుడ్కట్ బాలరాజు, కిస్మత్, అదే 9 రిలీజ్ అయినా పేర్లు అంతా ఐడియా లేదు. సో ఏ మూవీకి వెళ్ళారు మీరు? నేను రీసెంట్గా అయితే దేనికి వెళ్ళలేదు బ్రో, హనుమానే లాస్ట్. అంటే ఫిబ్రవరి మంత్ మూవీస్కి వెళ్ళరా చాలామంది? ఇప్పుడు Feb 9th వెళ్తాం. అంటే ఫిబ్రవరి మంత్కి మూవీస్కి సెట్ కాదు, అలాంటి టైంలో ఈ 9 మూవీస్ రిలీజ్ అయ్యాయి అని. అవునవును, మనకి ఏది అంత పెద్ద మంచి మూవీస్ అయితే ఏమనిపించలేదు. అందుకు కొంచెం వుడ్కట్ బాలరాజు అవి ఇవి అయితే యావరేజ్గా ఉన్నాయని బయట టాక్. మొన్న సోహెల్ కూడా ఫీల్ అయ్యింది కదా దాని విషయంలోనే. అంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు చాలా సపోర్ట్ చేశారు, ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత కొంచెం ప్రమోషన్ కూడా లేదని పాపం కొంచెం మీడియా కొంచెం ఫీల్ అయ్యిండు. అది మేము కూడా, మాకు కూడా కొంచెం బాధ అనిపించింది. అదే అప్పుడంటే బిగ్ బాస్ టైంలో అందరు నైట్ ఫ్రీగా ఉంటారు కదా, మూవీస్కి 2 hours ఎవరు టైం స్పెండ్ చేస్తారని ఒక్కొక్కళ్ళు ఇంట్రెస్ట్ ఒక్కొక్కళ్ళకి ఉంటుంది. ఇంకా అంటే అప్పుడు చూడడం అయితే ఓట్లు వేయొచ్చు, కానీ టికెట్లు అంటే డబ్బులు పెట్టి. అవునవును, అందరూ ఇప్పుడు ఎట్లా అంటే మూవీ రీల్స్ ఐబొమ్మ వచ్చిన తర్వాత అందరు దానికే చూపిస్తున్నారు. ఏదో స్టార్ హీరో అయితేనో మూవీలో మంచి కంటెంట్ ఉంటేనో అందరు అప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ చిన్న చిన్న సినిమాలకి అంత ఏం లేదు ఇప్పుడు. అంటే వుడ్కట్ నా సోహెల్ గడ్ అంటారు నా మూవీస్ బాగానే ఉంటాయి, ఒకసారి చూడండి అయ్యా అని కన్నీరు పెట్టడం. అదే బాగానే ఉంటుంది అన్నారు, కానీ అంత ఇంపాక్ట్ తెచ్చుకోలేదు ఆ మూవీ. ప్రమోషన్స్ పరంగా కానీ దేని పరంగా చూసుకుంటే ఎవరికి అసలు ఆ మూవీ వచ్చినట్టు కూడా కొందరు మంది తెలియదు. అంటే చాలా మంది కంటెంట్ బాగుంటే చూస్తారు. సుహాస్ మూవీ బాగానే, అవునవును, గేమాను కిస్మత్ కూడా బాగానే నడుస్తుంది. అదే ఇప్పుడు మెయిన్ ఇప్పుడు హనుమాన్ ఎంత చిన్న సినిమా, ఎంత చిన్న డైరెక్టర్, అట్లాంటిది ఇప్పుడు గుంటూరు కారము, ఇంకా నా స్వామి రంగా, ఇంకా సైంధవ్, మూడింటి కంటెంట్ కదా. మూవీలో కంటెంట్ ఉంటే మనకి, మూవీలో కంటెంట్ ఉంటే వేరే లెవెల్ అవుతుంది. ఇప్పుడు 36 కోట్ల 56 కోట్లు పెట్టిన హనుమాన్కి, ఇప్పుడు 280 కోట్ల చిల్లర క్రాసింగ్లో ఉంది. ఆయన ఇప్పటికీ హౌస్ఫుల్ అవుతున్నాయి ఇక్కడ, ఎందుకంటే మూవీలో కంటెంట్ ఉంది కాబట్టి చూడాలి. అంటే స్టార్ హీరోలు ఉంటేనే మూవీ హిట్ అయింది. స్టార్ హీరోలు మ్యాటర్ కదా అన్నయ్య, మూవీ ప్రమోషన్స్ ఇంకా మూవీ కంటెంట్ ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. మీరు చూసారా బ్రో వుడ్కట్ బాలరాజు? చూడలేదు, షూటింగ్కి వెళ్ళి ఒకసారి. షూటింగ్ అంటే ఆయన బిగ్ బాస్లో అందరూ చూసి ఆయన్ని హీరోగా ఊహించుకోలేకపోతున్నామని కామెంట్. అవునవును, అదే అందరు అదే అంటున్నారు. అంటే బిగ్ బాస్ వేరు, ఇప్పుడు మన కింద ట్రోల్స్ మీమ్స్లో ఏమంటే అది మూవీ బిగ్ బాస్ ఒకటి కాదు రే అనుకుంటే ట్రోల్స్ వస్తున్నాయి కదా, అంతే రెండింటి డిఫరెన్స్ ఉంటుంది.
అంటే సోహెల్ యాటిట్యూడ్ వల్లనే ఆయన మూవీ అవును, అది కూడా చెప్పుకోవచ్చు. అందరికి తగ్గేది డీసెంట్ పర్సన్ ఆయన. సుహాస్ డీసెంట్ పర్సన్ అని పక్కన పెడితే సుహాస్ తీసుకున్న కంటెంట్లు కూడా మంచిగా ఉంటాయి. తను కలర్ ఫోటో నుంచి చూసుకున్నప్పటి నుంచి కూడా సైడ్ హీరో అంటే సైడ్ క్యారెక్టర్ నుంచి మెయిన్ లీడ్ హీరోకి వచ్చిండు. అతనికి ఎంత కొంచెం ఎవరేం డీసెంట్ అని చెప్పలేము, కానీ కొంచెం యాటిట్యూడ్. ఎప్పుడైనా ఇండస్ట్రీలో యాటిట్యూడ్ ఉంటే పనికిరాదు. మంచి కొద్దిగా వినయం ఇది అవుతుంటే సెట్ అవుతుంది. మాట కొద్దిగా వార్నింగ్ ఇచ్చినట్టు ఆడియో లాంచ్లో మాట్లాడారు. అదేం తెలియదు. సోహెల్ అన్న కూడా మంచిగా యాక్టింగ్ చేస్తాడు, అన్న కూడా బెటరే. కానీ మూవీ పరంగా కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. దీనిలో సునీల్ వీళ్ళందరూ సీనియర్ యాక్టర్స్ ఉన్నారు కదా. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక మూవీ రిలీజ్ అవ్వగానే ఆ ఫస్ట్ రోజే అంత టికెట్లు అమ్ముడు పోలేదు. ఒక హీరో బయటకు వచ్చి అదే సినిమా హీరో బయటకు వచ్చి ఏడవడం ఎలా అనిపిస్తుంది? నిజంగా కొంచెం అది బాధ అనిపిస్తుంది. పాపం బిగ్ బాస్లో కూడా అంత సపోర్ట్ చేస్తే ఇప్పుడు మూవీ రిలీజ్ టైంకి మూవీ అంటే తనకు ఒక లైఫ్. అది బిగ్ బాస్కి వచ్చినప్పుడు కూడా నాకు మూవీ తీయాలని ఉంది అని 20 lakhs 10 lakhs సోహెల్ ఇంకా మెహబూబ్ వీళ్ళిద్దరూ కొంచెం షేర్ చేసుకున్నారు అమౌంట్ కూడా. నాగార్జున సార్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అవన్నీ చూసినా ఇంకా బిగ్ బాస్ చాలా గ్యాప్ వచ్చింది కదన్నా. ఇప్పుడు బిగ్ బాస్ రిలీజ్ అయిన అదే రీసెంట్గా మిస్టర్ ప్రెగ్నెంట్ అవి తీసిండు. వాటికి కూడా అంత ఇంట్రెస్ట్ ఏం రాలేదు. అట్లని కొంచెం బాగా గ్యాప్ వచ్చింది కాబట్టి ఏమన్నా మర్చిపోయారు అనుకుంటున్నా. అంటే ఒకటేసారి 9 movies రావడం అనేది చాలా అదొకటి ప్లస్. ఒకటేసారి 9 movies వస్తాయి. అందరూ ఆడియన్స్ కూడా ఎటు వెళ్ళాలో తెలియదు కదా సరిగా, అందుకనేసి మైనస్ అయింది అనుకుంటున్నాను. అంటే ఫిబ్రవరి మంత్ అంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అదే ఫిబ్రవరి నెక్స్ట్ మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి, సెమిస్టర్స్ ఉంటాయి, అవి ఇవి ఉంటాయి. అందుకని అందరూ ఇప్పుడు మూవీస్కి వెళ్ళడం బంద్ చేస్తారు. ఇప్పుడు ఏమంటే మంచి పెద్ద పెద్ద సినిమా స్టార్లే కూడా పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. లేకపోతే ఫిబ్రవరిలో మనకి DJTలు 2 ఉండాల్సింది, అది మళ్ళీ March 9th వేసిండ్రు. March 9th May 9th అంత ఐడియా లేదు, మళ్ళీ పోస్ట్ పోన్ చేసిండ్రు. లేకపోతే అది రేపు 2nd రిలీజ్ కావాల్సిన మూవీ. అంటే ఈ మూవీస్ అన్నీ ఎప్పుడైతే డిసెంబర్లోనే రిలీజ్ కావాలి, మరి ఫిబ్రవరి దాకా పోస్ట్ పోవడానికి రీజన్ ఏంటంటే పెద్ద సినిమాలు ఉండే కదా. అది కాక సంక్రాంతికి వస్తే అన్ని మడత పెట్టుకొని పోతాయి. ఇవి పెద్ద హీరోలు పోటాపోటీగా ఉంటారు. అంటే మూవీలో కంటెంట్ ఉంటే చాలు అంటే చాలు కంటెంట్. మరి ఈ మూవీ చూడలేదు, చూసినాక చెప్తాను ఆ ఒపీనియన్. కారంలో కంటెంట్ లేకపోయినా కూడా అన్ని కోట్లు కలెక్ట్ చేసింది. మ్యాన్ సూపర్ స్టార్ ఉన్నారు కదా. కొన్ని సినిమాలకి హీరో కూడా అవసరం అన్న. అంటే ఒక సైడు కంటెంట్ ఉన్న మూవీ, ఒక సైడు స్టార్డమ్ ఉన్న హీరో, ఏ మూవీ ఎక్కువ ఆడతారు? నా కంటెంట్ ఉన్న మూవీకి ఎక్కువ ఆడుద్ది. స్టాండమ్ ఉన్నదే ఒక 10 days 1 week గట్టిగా ఆడుద్ది. ఎందుకని ఫ్యాన్స్ ఉంటారు కదా. ఏ ఫ్యాన్స్ తక్కువ అంచనా వేయలేము అందుకని.